హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎవరికైనా తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ కలిగిన చేసే పనుల్లో మొదటగా రాత్రి వేళల్లో చపాతీలు తినడం. ముఖ్యంగా డయాబెటీస్ రోగులు, వయసు మీద పడినవారు అన్నం తినకుండా చపాతీలను ఎక్కువగా తింటున్నారు. ఇటీవల వచ్చినటువంటి ఈ మార్పు వెనుక అనేక ఆరోగ్య కారణాల కంటే వ్యాపార సంస్థలు చేసిన ప్రకటనలే ప్రభావం చూపాయి అంటున్నారు. ఇది రెండవ కోణం. బియ్యంతో పోలిస్తే గోధుమలను అరిగించడానికి చాలా సమయం పడుతుంది. సెలియాక్ డిసీజ్, వీట్ ఎలర్జీ, గ్లూటెన్ సెన్సిటివిటీ ఇబ్బందులతో మన శరీరం తెగ సతమతమవుతుంది. వీటి వల్ల తలనొప్పి దగ్గర నుండి విరోచనాల వరకు వివిధ సమస్యలు ఏర్పడుతున్నాయి. దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా గోధుమలతో తయారు చేసిన ఆహారం వల్ల వస్తాయని తేలింది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. గోధుమలు మన ఆరోగ్యానికి అంత ముఖ్యమైనవి కావు అంటున్నారు. గోధుమలలో గ్లూటెన్ గ్లైడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గోధుమలు బంకగా ఉండడానికి గ్లూటెనే కారణమవుతుంది. ఇది మన పేగులకు అంటుకుని అస్సలు జీర్ణమవ్వదు అట. తరచూ ఈ విధంగా మన పేగులోకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు కూడా. దీనివల్ల జీర్ణశక్తి మందగించడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లను అబ్జర్వ్ చేసుకునే శక్తిని కూడా కోల్పోతాయి. ఇక గోధుమలు ఒక వ్యసనంలా మారే ప్రమాదం ఉంది అని అంటారు. అలాగే బీపీ లో ఉన్నవారు గోధుమలో ఉన్నటువంటి గ్లూటెన్ వల్ల రోజు గోధుమలు తినాలి అని శరీరానికి అనిపిస్తుందట. గోధుమలు తిన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ నిజానికి గోధుమలు డయాబెటీస్ తగ్గించడానికి ఏమాత్రం ఉపయోగపడవు అంటూ వాటిలో ఉన్నటువంటి చక్కెర నేరుగా రక్తంలోకి చేరుతుందట. రిఫైన్డ్ గోధుమల వల్ల మనలోని చక్కెర అకస్మాత్తుగా పెరిగిపోతుంది. ఆహారం తిన్న తర్వాత మన రక్తంలోని చక్కెరను కొలిచే పద్ధతిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమల్లో పెద్దగా తేడా ఏమీ అనిపించదు. ఇప్పుడు ఎక్కువగా హైబ్రిడ్ గోధుమ విత్తనాలను వాడుతున్నారు. వీటి వల్ల శరీరానికి కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. రొట్టెలు మరింత సాఫ్ట్గా, రుచిగా ఉండడం కోసం గోధుమలను ఎక్కువగా రీఫైన్ చేస్తున్నారు. ఇలాంటి గోధుమలు మన శరీరానికి అంత అవసరం లేదని అంటున్నారు నిపుణులు. అందుకే బియ్యం, తాజా కూరగాయలు, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ కుదిరినంత వ్యాయామం చెయ్యమన్నది నిపుణులు చెప్తున్న మాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.